ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో చదువు అంటేనే మంచి కెరియర్గా మార్గమని భావించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విదేశాల్లో కంటే భారత్లోనే చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఎడ్యుకేషన్ రంగంలోనూ కనిపిస్తోంది. యుద్ధం వల్ల విదేశీ విద్యపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ ఉండగా దేశీయంగా ఉన్న అవకాశాలపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు స్టూడెంట్స్. మెరుగైన మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వ్యవస్థ, ఇండస్ట్రీ కనెక్షన్స్ ఈ నగరాల ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. ఆయా మెట్రో సిటీల్లో అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు ఉన్నాయి. బిట్స్ పిలానీ, నల్సార్ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అశోక యూనివర్సిటీ, జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, శివనాథర్ యూనివర్సిటీ వంటి ప్రైవేట్ యూనివర్సిటీలు విదేశీ యూనివర్సిటీల తరహాలో కరికులం, ఫ్యాకల్టీ, రీసెర్చ్ అవకాశాలతో ముందుకొస్తున్నాయి. దీంతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ప్రపంచ ర్యాంకింగ్స్లో చోటు సంపాదించుకున్నాయి. ఈ సంస్థల్లో చదివిన విద్యార్థులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ తర్వాత నెక్స్ట్ మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఫోర్త్ ఇయర్ తర్వాత మాస్టర్స్కి వెళ్ళాలి అది అనుకుంటున్నారు. కానీ వాట్ ఐ బిలీవ్ ఈజ్ లైక్ మాస్టర్స్కి బయటికి ఎక్కడికో వెళ్ళడం కంటే ఇక్కడనే ఉండి జాబ్ చేసుకోవడం కానీ లేదంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే చేసుకోవడం బెటర్ అంటాను సార్. పేరెంట్స్ దగ్గరనే ఉంటాము, తర్వాత మన ఫ్యామిలీ దగ్గర ఇక్కడనే అంటే కొంచెం సేఫ్ ఉంటుంది. బయట కంట్రీస్లో యూఎస్లో అక్కడిక్కడ వీఆర్ సీయింగ్ దోస్ వార్ కండిషన్స్ రైట్. సో అక్కడ ఎకనామీ అది కూడా డిప్లీట్ అవుతుంది. సో మన దగ్గర ఇట్స్ అన్ అప్రైజింగ్ ఎకానమీ కాబట్టి ఇక్కడే బెటర్ అంటాను సార్. ఖర్చు పరంగా కూడా దేశీయ విద్య ఒక పెద్ద ప్రయోజనకరంగా మారింది. విదేశాల్లో చదువులకు భారీ ఫీజులు, కరెన్సీ మార్పులతో పెరిగిన ఖర్చులు, నివాస వ్యయాలు విద్యార్థులకు భారంగా మారుతున్నాయి. అదే సమయంలో ఇండియాలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటం, కుటుంబానికి దగ్గరగా ఉండే భద్రత, ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు భారత్లోనే చదువుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ వేరే కంట్రీస్లో, స్టేట్స్లలో కూడా ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు అలా కూడా ఉన్నాయి. అంత దూరం వెళ్ళి చదువుకోవడం ఇప్పుడు వార్ అవుతుంది కదా, కష్టం. ఇక్కడ మన హైదరాబాద్ ఈజ్ బెస్ట్. ఇక్కడ చదువుకోవడం పేరెంట్స్కి దగ్గర ఉండొచ్చు, ఇంకా ఫ్యామిలీస్ అవన్నీ దగ్గర ఉంటాయి. ఇంకా హైదరాబాద్ కూడా చాలా ఇంటర్న్షిప్స్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇదేదో ఒక యుద్ధం ఎఫెక్ట్ మాత్రం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. భవిష్యత్తులో కూడా స్టడీ ఇన్ ఇండియా అనే ట్రెండ్ మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు. విదేశీ యూనివర్సిటీలు కూడా ఇండియాలో తమ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని చూస్తూ ఉండటంతో దేశీయంగా ఉన్న అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. మాస్టర్స్ చేయాలన్నా, ఇది చేయాలన్నా అని మనం ఇక్కడే ఉండి చేసుకోవచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్లో చాలా ఎన్ఐటీస్, ఐఐటీస్ ఉన్నాయి. అట్లనే బెంగళూరు, ముంబైలో చాలా పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇక్కడే చేసుకుంటే అయిపోయిద్ది. కానీ చాలామంది అబ్రాడ్ వెళ్ళి లైక్ అమెరికా కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ వెళ్తుర్రు. సో అక్కడ చాలా వార్ సిచ్యువేషన్స్ అట్లున్నాయి కాబట్టి మన ప్రాణానికే నష్టం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుంది. విదేశాల్లో చదవాలనే కలను పూర్తిగా వదిలేయకపోయినా అదే సమయంలో దేశీయంగా ఉన్న అవకాశాలను కూడా సమానంగా పరిగణలోకి తీసుకుంటున్నారు విద్యార్థులు. ఇప్పుడు అబ్రాడ్ స్టడీస్ కంటే స్మార్ట్ స్టడీస్ అనే న్యూ ట్రెండ్ స్టార్ట్ అవుతోంది.